హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి గుమ్మడికాయతో మంచి స్వీట్ రెసిపీ అనమాట. దీనిని గుమ్మడికాయ ముక్కల కూర అంటారు, మంచి గుమ్మడికాయ కర్రీ అనొచ్చు. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం నేను తినడం ఈ కర్రీని. చాలా అంటే చాలా అద్భుతంగా అమృతం లాగుంది. మీకు డౌట్ రావచ్చు ఏ గుమ్మడికాయ అని చెప్పేసి. ఇదిగోండి, ఇదే ఆ గుమ్మడికాయ. ఏంటి పచ్చగుంది అనుకుంటున్నారా? మాకు ఇలాంటివే దొరుకుతాయి. మన సైడ్ ఆంధ్ర సైడ్ అయితే బాగా మంచి ఎల్లో కలర్లో మంచిగా దొరుకుతాయి. కానీ ఇది చాలా బాగుంది టేస్ట్. చూడ్డానికి కొంచెం గ్రీనిష్ కలర్లో ఉన్నా కానీ లోపల మాత్రం బాగా పండి జ్యూసీగా బాగుందనమాట. చూడండి, కట్ చేస్తుంటే వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి. అంత పండిందనమాట. బాగుంది. ఒక్కొక్క కేజీ వచ్చేసరికి 50 రూపీస్ అంట. ఇది 2.5 kgs ఉంది. సో మొత్తం ఒకేసారి కుక్ చేసుకుంటే అయిపోదులే అని చెప్పేసి హాఫ్ అయితే కుక్ చేసామన్నమాట. సో ఒక కేజీ బావ్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం కుక్ చేయబోయేది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని కేజీ అనుకోండి. ఇప్పుడు మనం దీన్ని నీట్గా ముక్కల కింద అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, అసలు కష్టపడే పనే లేదు. వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీని అద్భుతంగా చేయొచ్చు. ఈరోజు నేను చేయలేదు, మా మదర్ చేశారు. ఈ కర్రీ వచ్చేసరికి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో మీరు అసలు ఏమాత్రం టెన్షన్ పడే పని లేకుండా చాలా మంచి టిప్స్తో చూపించారనమాట. సో చెక్కుని ఇలా తీసుకోండి, ఇది మీ ఇష్టం అనమాట. కొంతమంది చెక్కుతో తింటారంట, కొంతమంది చెక్కు తీసుకొని తింటారంట. సో మనం చెక్కు తీస్తున్నాం అనమాట. సో ముక్కల్ని ఇదిగోండి ఈ సైజులో ఉండేలాగా చూసుకోండి. దీనికన్నా కూడా కొంచెం లావుగా ఉన్నా కానీ పర్వాలేదు, కానీ ఇంకా సన్నగా ఉంటే మాత్రం మన గుమ్మడికాయ ముక్కల కూర అనేది బాగా మగ్గిపోయి కరిగిపోతుంది అనమాట. సో ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము పచ్చి కొబ్బరిని కూడా తురిమి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి అవైలబుల్ లేకపోతే ఎండిన కొబ్బరి కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు 3 లవంగాలు కూడా తీసుకున్నాం, జీడిపప్పును తీసుకున్నాం. ఇప్పుడు మనం దేంట్లో అయితే కర్రీ చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్ పెట్టేసి, ఆ బొగోన దీక్ష పాత్ర ఏదో ఒకటి పెట్టేసుకొని అందులో ముందు ఒక 2 స్పూన్లు, అంటే మనము నెయ్యి ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచి అరోమా వస్తుందన్నమాట. చాలా బాగుంటుందన్నమాట. మనం డైలీ నూనె ఎంతైతే వాడతామో దాంతో ఒక ఫుల్ గరిట అయితే నెయ్యి వేసుకోండి. తర్వాత 2 గరిటెలు అనేది నూనె వేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు కాదు, మనం జీడిపప్పులు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కరెక్ట్గా బంగారు వర్ణం అంటారు కదా, కరెక్ట్గా అలా వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అందులో మీకు కావాలంటే కిస్మిస్, బాదం కూడా వేసేసుకోవచ్చు. బాదం పప్పుని డైరెక్ట్గా కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు, ఎందుకంటే అది గుమ్మడికాయలతో వేసేసుకోవాలి, అప్పుడు బాగా కుక్ అవుతుంది అనమాట. తర్వాత చూడండి, ఈ స్పూన్తో నేను 1 స్పూన్ నెయ్యి, ఒక 2 స్పూన్లు నూనె అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, కరెక్ట్గా కొలతలు చెప్తున్నాను. అసలు కష్టపడే పని లేదు, ఉజ్జాయింపుగా చేసేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్ కొలతలు అంటూ ఏమీ ఉండవు దీనికి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవడమే. 2 నుంచి 3 లవంగాలు వేసేసుకోండి. ఆ నెయ్యి నూనె మొత్తం వేడైపోయిన తర్వాత ఇలా లవంగాల్ని వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న కొబ్బరిని వేసేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా దగ్గరుండి జస్ట్ ఒక 1 minute ఫ్రై చేసేసుకుంటే బంగారు వర్ణం అయితే వచ్చేస్తుంది. అప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా వేసేయడమే. అస్సలు టెన్షన్ పడే పని లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఇలా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు ఈజీగా చేసుకోగలరు మీరు కూడా. చూడండి, లైట్ సిమ్ మీద పెట్టేసుకొని లైట్గా ఇలా దూరగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అదే పచ్చి కొబ్బరి తీసుకున్నట్టయితే ఇంకొంచెం సేపు కొంచెం ఎక్కువసేపు ఫ్రై అవుతుంది అనమాట. తర్వాత మనం తీసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూడా ఇలా వేసేసుకుంటున్నాము. ఇలా వేసేసుకొని అసలు ఇంకా స్పూన్ పెట్టే పని లేదు, ఎందుకంటే మనం స్పూన్తో ఎంత కలిపినా కలవదనమాట. అది మనం 2 వైపులా పట్టుకొని బాగా ఎగరేయడం అంటారు కదా, అలా ఎగరేస్తూనే కర్రీ మొత్తం చేసేసుకోవాలి. మనం ఎంత స్పూన్ పెట్టినా అది కలవని కూడా కలవదు. చూడండి, మనం అది వేసేసుకునేటప్పుడు కింద సైడ్ మాడిపోయేలాగా వస్తుందన్నమాట. చాలా ఫాస్ట్గా చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ వచ్చేసరికి. తర్వాత చూడండి, కొంచెం సేపటికి అందులో నుంచి వాటర్ ఊరుతున్నాయి చిన్నగా. నేను 2-3 సార్లు మీకోసమని వీడియో కోసం అని చెప్పేసి తీసి చూస్తూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడు మన ముక్క అనేది మెత్తబడుతుంది. ఎంతలా మెత్తబడాలి అంటే నేను చూపిస్తాను చూడండి. ఇలా మనం కట్ చేస్తే ఇలా కట్ అవ్వాలన్నమాట. అలా కట్ అయిపోయిన తర్వాత మేమైతే 1 కేజీ గుమ్మడికాయ అనుకోండి, ఇది వచ్చేసరికి దీనికి పక్క కొలతలు ఏం లేవు. యాక్చువల్గా మనం తినే స్వీట్నెస్ని బట్టి 400 గ్రాముల దాకా వేసేసుకోవచ్చు. బెల్లం అటు ఇటు 350 గ్రాముల నుంచి 500 గ్రాముల దాకా వేసేసుకోవచ్చు. మేమైతే 400 గ్రాములు వేసుకున్నాం. అంటే మేము అంత స్వీట్ తినాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాం. మీకు కావాలంటే కొంచెం పెంచి
అటు ఇటు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత చూడండి బెల్లం బాగా కరిగిపోయి ఇలా వాటర్ అయితే ఊరిపోయాయి. ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ముక్క కూడా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ బెల్లము ఈ వాటర్ గుమ్మడికాయలో వాటర్ మొత్తం వచ్చేసరికి మనకు కొంచెం ఒక పాకంలాగా తయారవుతుంది అనమాట. ఎలా అవుతుందో నేను చూపిస్తాను చూడండి. ఇలా మనం ఆ గ్రేవీని తీసి ఇలా పట్టుకుంటే కొంచెం లైట్ తీగ పాకం వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అలా వచ్చినట్టయితే ఇంకా మనం పొయ్యిని ఆఫ్ చేసుకోవడమే. చివరి స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. అలా కట్ చేయడం, ఇలా కలిపేయడం, అలా పొయ్యి మీద పెట్టేసేయడం, అంతే అయిపోయింది, ఈజీ. సో చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్లో. ఇది అన్ని సీజన్స్లో కూడా దొరకదు అనుకుంటా మేబీ గుమ్మడికాయ వచ్చేసరికి. సో ఇది చిన్నపిల్లలకి మామూలుగా గుమ్మడికాయ కూరని కాదు, మామూలుగా పిల్లలకి గుమ్మడికాయ అనేది 6 months నుంచి 3 years దాకా ఖచ్చితంగా పెట్టాలంట. చాలా మంచి పొటాషియం అదంతా సప్లిమెంట్స్ అన్నీ ఉంటాయంట గుమ్మడికాయలు. నాకు తెలిసింది చెప్తున్నాను. తర్వాత గుమ్మడికాయని కర్రీని ఇలా మంచి బౌల్లోకి సర్వింగ్ అయితే తీసేస్తున్నాను. నాకు అసలు నేను ఎప్పుడు లైఫ్లో ఒక్కసారి కూడా టేస్టే చేయలేదు. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం మా ఇంట్లో వండేసరికి టేస్ట్ చేయకుండా అసలు ఉండలేకపోయాను. ఒక్క స్పూన్ తిన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ముక్క కూడా చాలా జ్యూసీగా ఉండి ఆ బెల్లం వాటర్ అనేవి ఆ మొక్క మొత్తం పీల్ చేసుకొని మంచిగా మెత్తని సాఫ్ట్ టెక్స్చర్ అయితే వచ్చిందనమాట. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అసలు, అంత బాగుందనమాట. చూడండి ఎంత బాగుందో కదా. మీకు కూడా కావాలి అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకేమైనా మంచి రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి, ఖచ్చితంగా ట్రై చేసేస్తాం. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో హైప్ అని ఉంటుంది, అక్కడ మీకు నచ్చిన పాయింట్స్ మాకు ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.